హాయ్ రాణా, ఏంటి సడన్గా షూ బ్రాండ్ అంబాసిడర్గా వచ్చారు? అంటే నాకు నాకు ఎప్పుడు ఉండే ఒక ప్రాబ్లం ఉంది, అది చాలా తక్కువ మంది తెలుసు. నా పాదం సైజ్ చాలా పెద్దది, 13 సైజ్ నాది. అండ్ మన దగ్గర షూస్ దొరకవు. ఫస్ట్ నేను ఎప్పుడు షూ స్టోర్కి వెళ్ళినా చిన్న డిసప్పాయింట్మెంట్తో బయటకు వస్తాను, ఎందుకంటే నాకు నచ్చేది సైజ్ ఉండేది కాదు. వాళ్ళకున్న ఒకటో రెండో డిజైన్లు అక్కడ పెట్టేవారు, అంటే ఆ 13 షో పీసులు పెడతారు చూడండి పెద్ద సైజుకి, అది ఒకటి తీసుకుని వచ్చేవాడిని. సో అంటే అబ్రాడ్ వెళ్ళినప్పుడు షాపింగ్ చేయడం కానీ ఇలాంటి, అంటే దుబాయ్లో ఎక్కువ చేసేవాడిని, ఎందుకంటే ఆ సైజులు పెద్ద ఉంటాయి వాళ్ళు షేక్స్ వాళ్ళకి. అండ్ అక్కడి నుంచి సో నాకు ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ థింగ్ అండి. అండ్ ఒక గత సంవత్సరంగా మా డిజైనర్ గీత్ కానీ తను ఈ కొత్త బ్రాండ్ వచ్చింది ట్రై చేయండి, అండ్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ దీస్ సైజ్, వాళ్ళు చేస్తారన్న. అక్కడి నుంచి నాకు సో వాట్ ఈస్ దిస్ ఫస్ట్ ఫ్రీ ఫస్ట్ ఫ్రీ అని చెప్పేసి ఫస్ట్ ఫ్రీ అంటే బేసిక్ అంటే ఇట్స్ మీరు యాక్చువల్లీ లాస్ట్ 1 year నుంచి చూస్తే నేను వేసుకున్నవన్నీ యాక్చువల్లీ రూష్ బ్రాండ్, మోస్ట్ ఆఫ్ ద షూస్ దట్ ఐ వోర్. అండ్ ఫస్ట్ ఫ్రీ అనేది మీకు ఆల్ డే షూస్ అండి. దీస్ ఆర్ అంటే ఇట్ క్యాన్ బి ఎక్స్ట్రీమ్లీ ఫార్మల్, యూ కెన్ వేర్ ఇట్ ఫర్ క్యాజువల్ ఒకేజన్, యూ కెన్ గో ఇట్ అట్ హోమ్ ఆర్ ఫర్ ఫ్రెండ్స్ పార్టీ, అంటే ఏదన్నా. సో అంటే నాకు బేసిక్గా కూడా నాకు ఈ ఫస్ట్ ఫ్రీ ఎందుకు ఇష్టం అంటే ప్రతిసారి షూ మార్చుకోవాలంటే అది చిరాకు ఉంటుంది. సో దిస్ విల్ టేక్ యూ త్రూ ద డే వెరీ వెల్. సో అంటే వాట్ సార్ట్ ఆఫ్ చెప్పల్స్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ షూస్ డిడ్ యూస్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఫర్ బల్లాల దేవ? వాళ్ళదేవో కానీ కుట్టేవండి, అంటే అంటే ఏది అంటే దట్స్ అ పీరియడ్ ఫిల్మ్ కాబట్టి ఏవి కొనడం జరగలేదు, అన్నీ చేయడం జరిగింది. రమా గారు, ప్రశాంతి గారు వాళ్ళు చేసిన ఫుట్వేర్ అండ్ కంప్లీట్లీ పీరియడ్ అండ్ డిజైన్డ్ ఫర్ దట్ ఫిల్మ్. ఎలాంటి చేంజ్ తీసుకొచ్చింది లేదా తీసుకురాబోతోంది ఈ పర్టికులర్ బల్లాల దేవ అనే క్యారెక్టర్ రాణాలో? ఒకటండి, ఒక హీరోకి ఒక విలన్, ప్రతి హీరోకి ఒక విలన్ చేద్దామని ఉంటుందండి ఇప్పుడు. అండ్ ప్రతిసారి అవకాశం రాదు, అండ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ షాట్ అట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ రైట్. నాకు రాజమౌళి గారు ఈ కథ చెప్పినప్పుడు, అండ్ దట్స్ వాట్ ఐ న్యూ దిస్ ఈజ్ ఇట్. ఐ మీన్ ఒక విలన్ చేయాలంటే దీనికన్నా పెద్ద అవకాశం అయితే రాదు, అండ్ ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్ ఎవరు రాయరు అనేది అర్థమైందండి. సో దట్ అంటే అండ్ ఎపిక్ ఫిల్మ్స్లో ఏమవుతుందంటే, మీరు ఒక రామాయణం కథ తీసుకుంటే అందులో ఒక రావణాసుడు, ఒక మహాభారతం తీసుకుంటే అందులో ఒక దుర్యోధనుడు, నీకు ఇలాంటి క్యారెక్టర్స్ ఎల్లప్పుడు గుర్తుంటాయి అలాంటి. అండ్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్సెస్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. అండ్ మీకు బాహుబలిలో కూడా అలానే ఉంటుంది. సో అంటే ఈజ్ ఇట్ బై చాయిసా లేకపోతే బై ఛాన్సా తెలియదు, కానీ అంటే ఇప్పటి వరకు వాట్ ఎవర్ ప్రోమోస్ దే హ్యావ్ రిలీజ్డ్, సో ప్రతి దాంట్లోనే కూడా రాణానే ఎక్కువగా కనబడుతున్నాడు. అసలు అది పీపుల్ అందరూ అనుకుంటారు. ఒకటండి, అంటే ఈ కథ వైజ్ చూస్తే ఇద్దరు దాయాదులు, బేసిక్లీ 2 people who have equal rights of the throne are fighting for it. అండ్ ధర్మం మీద నడిచే ఒక బాహుబలి, అండ్ కేవలం ఆ రాజ్యం, ఆ పవర్, ఆ స్ట్రెంగ్త్ తనదని నమ్మి ఉన్న బలాల దేవుడు. వీళ్ళిద్దరి మధ్యన అంటే 2 people who will not budge for anything. It's a story of these two అండి. సో బేసికలీ అంటే మన తెలుగు మార్కెట్ ఎంత అనేటువంటి దాని మీద అసలు ఇంతవరకు ఒక ఇది లేదు. అత్తారింటికి దారి ఇది ఇంత కలెక్ట్ చేసింది అనుకుంటాం, కానీ బట్ బిజినెస్ వైజ్గా ఎప్పుడు చూసినా సరే ఎప్పుడు కూడా మరీ హెవీగా బిజినెస్ అవ్వలేదు. అలాంటిది ఓన్లీ తెలుగు 95 crores బిజినెస్ చేశారు. సో ఎప్పుడైనా మీ టోటల్ యూనిట్కి ఇది ఒక సార్ట్ ఆఫ్ రిస్క్ అని కానీ లేకపోతే ఎక్కడైనా భయం కానీ ఉంటుంది? ఒకటండి, భయం ఎప్పుడు లేదండి. భయం అంటే అందరికీ ఒక స్ట్రెంగ్త్ ఉండిందండి ఈ సినిమా మీద. అంటే ఫస్ట్ డే షూటింగ్ నుంచి చివరి 3వ సంవత్సరం అయిపోయే వరకు ఏంటంటే, ఒక యాక్టర్ నేను చెప్తాను, అంటే ప్రొడ్యూసర్స్కి వేరేగా ఉంటే, డైరెక్టర్కి వేరేగా ఉంటుంది. ఒక యాక్టర్గా ప్రతిరోజు సెట్కి వెళ్ళి ఒక తెలియని ఒక గర్వం ఉంటుంది, అంటే ఎవరు చేయింది మనం చేస్తున్నాం. అండ్ ఈ సైజ్ ఆఫ్ ఫిల్మ్ అనేది తెలుగు నుంచి వెళ్ళిన సినిమా ఒక ఇండియన్ వైడ్ బిగ్ రిలీజ్ వస్తుంది. తెలుగు అంటే ఎవ్రీ వన్ ఇస్ వాచింగ్ ఇట్ లైక్ దేర్ లోకల్ ఫిల్మ్. మీరు ఒక యూట్యూబ్లో చూస్తే మన తెలుగు 4 million హిట్స్ ఉంటే హిందీ 3 million ఉంటున్నాయి. మలయాళం వాళ్ళ బిగ్గెస్ట్ సినిమాకి 2 million ఉంటే మనకి 2 million వచ్చేసింది. మొన్న కేరళకి వెళ్ళొచ్చాం, అక్కడ డిస్ట్రిబ్యూటర్ అన్నారు, మామూలుగా అండి పెద్ద సినిమా మేము అక్కడ 150 నుంచి 200 వేస్తామండి, మన 250 నుంచి 300 వేసేస్తున్నామండి. సో అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓన్గా తీసుకునే సినిమా. నేను ఈ సినిమా కరణ్ జోహర్ దగ్గర తీసుకెళ్ళాను. ఆయన చూసినప్పుడు అంటే ఫస్ట్ రానా ఇదేంటి అవతార్లో ఉంది అంటే, అలాంటి ఒక హైతో హీ అటాచ్డ్ హిస్ నేమ్ టు ద ఫిల్మ్. అండ్ ఇలా అందరు రావడం, అండ్ ఒకటి అండ్ ఇది తెలుగు సినిమా అండి. ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ అన్నది ఎక్కడ చేశారు ఈ సినిమా అంటే హైదరాబాద్లో చేశాను సార్ అని. సో అతనికి మీరు ఏదో ట్రైలర్ చూపించడం ఆయన వెంటనే ఎక్సైట్ అవ్వడం. డెఫినెట్గా ఆయన వెరీ ఎక్సైటెడ్. అంటే ఇలాంటి సినిమా మామూలుగా ఇప్పుడు ఒక ఆడియన్స్ అండి, మనం ఈ హాలీవుడ్ సినిమాల్లో చూస్తే మనం మామూలుగా రెగ్యులర్ చూడ, ఒక తెలుగు సినిమాలో ఈ రేంజ్కి వచ్చి మనం ఇలా చేస్తున్నాం, ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్, ఇలాంటి స్కేల్, ఇలాంటి కథ తీసుకుని చేస్తున్నాం అనేది ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. అండ్
బాంబే నుంచి మద్రాస్ నుంచి ప్రతి ఒళ్ళు నాకు ఎస్ఎంఎస్లు పెట్టి ఏ స్క్రీనింగ్ ఏమైనా ఉందా మాకు ఎప్పుడు చూపిస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ ఉందండి ఈ సినిమా చూడాలని. సో అంటే బీయింగ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఎనీ బ్రాండ్, అంటే ఈ రోజు రేపు ఏంటంటే ఆ బ్రాండ్కి అంబాసిడర్గా ఉన్నట్లయితే దాని తాలూకా అన్నిటిని మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. సో వాట్ అబౌట్ దిస్ థింగ్? ఒకటండి చాలా మంచి బ్రాండ్ ఇది. దాని తర్వాత దే మేక్ వెరీ కంఫర్టబుల్ థింగ్స్ అట్ ద సేమ్ టైం స్టైలిష్. అంటే ఇప్పుడు షూ దీనికన్నా ఎక్కువ కాంబినేషన్ అయితే దొరకదండి. అంటే ఇట్స్ ఈ లాట్ ఆఫ్ షూస్ దట్ మీకు లుక్ చాలా బాగుంటుంది కానీ వేసుకోవడానికి చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. చాలా నేరోగా ఉండడం, పాదం కొంచెం షూ బైట్స్ లాంటివి రావడం. సో దీస్ ఆర్ ప్రాబ్లీ ద ఫస్ట్ పేర్ దట్ ఐ జస్ట్ ఓన్ అండ్ ఐ జస్ట్ బిన్ వేరింగ్ కాన్స్టెంట్లీ. ఓకే, ఈ బల్లాల దేవ పార్ట్ 1 జూలై 10th రిలీజ్ కాబోతుంది. సో దాని గురించి ఆడియన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నారు? ఒకటండి, మీరు ఎప్పుడు చూడని సినిమా అయితే చూస్తారని మాత్రం ప్రామిస్ చేయగలుగుతాను. ఎందుకంటే ఒక ఆడియన్స్గా నేను ముందు యాక్టర్ కాదు, ఏమనుకున్నా నేను ఒక సినిమా లవర్ని. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్. అంటే దిస్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విజువల్ ఫిల్మ్స్ దట్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. సో 100% అంటే ఒక కథ తెలిసి అందులో నటించిన నాకే అలా ఉంటే ఏమీ తెలియకుండా వచ్చిన ఆడియన్స్కి దే విల్ రియలీ బీ బ్లోన్. విష్ యూ ఆల్ ద సక్సెస్ రానా.